అయ్యో భగవంతుడా, నేనెంత చెప్పినా నమ్మట్లేదేంటి? ఈ ఇల్లు అమ్మకానికి ఉందని నువ్వన్నా చెప్పమ్మా లక్ష్మి. ఒక్క నిమిషం, మీకు లక్ష్మి పేరు ఎలా తెలుసు? త్రిపుర ఒట్టి పేరేంటే వివరాలు మొత్తం తెలుసుకొని వచ్చుంటాడు. అయినా ఇలాంటి వాళ్ళు కమిషన్ కోసం ఎంతకైనా దిగజారుతారు. చూడు లక్ష్మి, మీ ఇల్లు అమ్మకానికి వచ్చిందని మాతో అబద్ధం చెప్పి మా దగ్గర కమిషన్ కొట్టేయాలని అద్దెకారు తీసుకొని మరీ వచ్చాడు. వాడి మొహం మీద కొట్టినట్టు చెప్పు తల్లి, నిజమేంటో చెప్పు. బ్రోకర్ చెప్పింది నిజమే అమ్మా. ఈ ఇల్లు అమ్మకానికి పెట్టారు. అవునమ్మా, లక్ష్మి వాళ్ళది సొంతిల్లు కాదు, అద్దిల్లు. ఆ ఇంటి ఓనరు ఈ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. అందుకే పేపర్లో యాడ్ ఇచ్చారు. ఆయన చెప్పిన దాంట్లో అక్షరం కూడా తప్పులేదు, అన్నీ నిజాలే. అయితే అబద్ధం చెప్పింది ఎవరంటావు? లక్ష్మి, ఇప్పుడు హరి చెప్పింది అబద్ధం కదూ? నాకు తెలుసమ్మా, నేను ఈ బ్రోకర్తో గొడవ పెట్టుకుంటానని వాడు నాతో అబద్ధం చెప్తున్నాడు కదా. అబద్ధం అని చెప్పమ్మా, లేదంటే నేను ఈ విషయాన్ని తట్టుకోలేను. చెప్పు లక్ష్మి, హరి చెప్పిందంతా అబద్ధం అని చెప్పు లక్ష్మి. లక్ష్మి ఏంటమ్మా, ఏంటి మౌనంగా ఉన్నావు? చెప్పు, ఈ ఇల్లు మీదని చెప్పు. మీరు అమ్మటం లేదని చెప్పు. హరి చెప్పింది అబద్ధం అని చెప్పు లక్ష్మి, చెప్పు. ఇది మా సొంతిల్లు కాదు దయ. మేము ఈ ఇంట్లో అద్దెకుంటున్నాం. ఆయన చెప్పిందంతా కరెక్టే. అంటే ఇన్నాళ్ళు చెప్పిందంతా అబద్ధమేనా? ఇది మీ సొంతిల్లు కాకపోయినా మీ నాన్న కట్టించాడని అబద్ధం చెప్పి నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నావా? ఎంత మోసం! మమ్మల్ని ఇంత ఈజీగా ఎలా మోసం చేశారు? అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా మీకు? ఎక్కడ మీ అమ్మ? ఈ నాటకానికంతటికీ సూత్రధారి. పిలవండి ఆవిడ్ని. మాలాంటి అమాయకమైన వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని చూసి వాళ్ళలో వేసుకోవడమేగా మీ పని. పిలు మీ అమ్మని. సుమిత్ర గారు రండి బయటికి. ఏమంటావు సుమిత్ర గారు? రండి, ఇప్పుడు దాక్కొని ప్రయోజనం లేదు. త్వరగా రండి. వదినా, మీరెప్పుడొచ్చారు? వదినేంటి వదిన? ఇలా మోసం చేసి పెళ్లి చేసిందే కాకుండా మళ్ళీ ఏ ధైర్యంతో వరసలు పెట్టి పిలుస్తున్నారు? మమ్మల్ని ఇంత మోసం చేశారు, మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు.